దేవుని పరిశుద్ధమైన నామంలో మీకు శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఈ దినం ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. సంకీర్తన 136 23వ వచనాన్ని మనం చూద్దాం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమేనండి, మనం దిగజారిపోయిన వేళ బానిసత్వంలో స్వేచ్ఛ లేక ఒకరి చేతిలో మనం ఉండిపోయినప్పుడు ఆ విడుదల లేని బ్రతుకుల్లోకి వెళ్ళి దేవుడు మనల్ని విడిపించడానికి ఆయనే మన మీద ఒక దృష్టి ఉంచి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఒక మాట ఈరోజు మీతో నేను మాట్లాడతాను. మనము దేవుడితో నడిచినా మనకే మేలు, దేవుడు మనతో నడిచినా మనకే మేలు. కానీ ఇందులోనే చిన్న వ్యత్యాసం ఉంటుందండి. నేను బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు నా మీద దృష్టించి నా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మరి విడిపించబడిన నీవు నీ జీవితంలో నువ్వేం చేయాలంటే, ఆ దేవునితో నడవాలి అంటే, ఎప్పుడైతే నువ్వు రక్షింపబడతావో ఆయన్ని ఎరిగి గుర్తించి ఆ రక్షింపబడిన నీవు నేను దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, దేవుని మార్గంలో నడవడానికి మనం ఇష్టపూర్వకంగా ఉండి ఆయనతో నడిచేవారిగా ఉండాలి. అందుకే చూడండి, ప్రజల మధ్యలోకి వచ్చినటువంటి ఆ యేసు ఆ మార్గమున వెళుతుండగా ఆ ఎరుకో దగ్గర ఒక భిక్షగాడు అడుక్కుంటూ ఉన్నటువంటి సమయంలో ఆయనకున్నటువంటి లోటు విషయాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. చూడలేని స్థితిలో ఉన్నటువంటి వాడి పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇక్కడ బైబిల్లో. అలాంటి సమయంలో ఆయన ఎవరు అక్కడి నుంచి వెళ్తున్నారని అడిగినప్పుడు అక్కడ చెప్తున్నారు వారు, నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళ్తున్నాడు. ఆయన కేకలు వేస్తున్నాడు పెద్ద పెద్దగా. అయితే ఆయనని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకేం కావాలంటే నాకు చూపు కావాలన్నాడు. మరి చూపు పొందిన ఆ వ్యక్తి ఆ చూపు పొందిన తర్వాత ఆయనకైనా వెళ్ళిపోలేదండి. ఆ చూపు పొందిన తర్వాత ఆ చూపుతో పాటు దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని మహిమపరచడమే కాకుండా ఆయన ఏం చేశాడంటే దేవుని మహిమపరుస్తూ ఆయన్ను వెంబడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా జీవితంలో దేవుని ద్వారా మేలులు పొందిన నీవు కావచ్చు, నేను కావచ్చు, ఆ మేలులు పొందిన తర్వాత దేవుని మార్గంలో నడిచేవారిగా ఉండాలి. కాబట్టి మొదటిగా మనమున్న మార్గంలోకి ఆయన వచ్చాడు. ఆయనను చూసిన తర్వాత, ఆయన ద్వారా స్వస్థత పొందిన తర్వాత మనము ఆయన మార్గంలో నడిచేవారిగా ఉండాలి. కాబట్టి ఈ మాటల్ని మనం గ్రహించి మన జీవితాన్ని మార్చుకొని దేవుని కోసం జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.